పదవులు లభించాయి. ఒకే మారు ఇంత పెద్ద మొత్తంలో పదవులు కట్టబెట్టడం వెనక భారీ ప్రణాళికే ఉన్నట్లు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ట్రంగా ఉంటూ వస్తోన్న మన రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కసరత్తు జరిగినట్లు సమాచారం. ఓటు బ్యాంకులే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు విధేయతకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టింది. ఎన్నికల్లో సొంత పార్టీ స్థాపించి తర్వాత బేషరతుగా కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి దక్కింది. చిరుకు తగిన గుర్తింపునివ్వడంతో పాటు ఆయనకు ఉన్న సినీ గ్లామర్ ను పార్టీకి ఉపయోగించుకునేందుకు హైకమాండ్ పావులు కదుపుతోంది. సీమాంధ్రలో జగన్ ను ఎదుర్కొనేందుకు వీలుగా అదే సామాజిక వర్గానికి చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. బలమైన సామాజిక వర్గంతో పాటు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని కాంగ్రెస్ మరవదన్న సంకేతాల్ని ఇచ్చేందుకే కోట్ల వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అంతేగాక కోట్ల వర్గం మొదట్నుంచి వైఎస్ వ్యతిరేక వర్గం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సన్నిహితుడుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో వైఎస్ వైరి వర్గాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినట్లు నేతలు చెబుతున్నారు. కోట్ల విషయంలో పార్టీ విధేయత కీలకంగా పనిచేస్తుంది. రాజ్యసభ లోక్సభ ఇక్కడ ఉన్న నంబర్ని బట్టి ఇది ఎక్కువ కాదు. కాకపోతే మనకి చాలా సంవత్సరాల తర్వాత ఇంత నంబర్ వచ్చింది కాబట్టి మనకి హుషారుగా ఉంది. పూర్వం ఇంకా తక్కువ ఉన్నప్పుడు కూడా సంజీవ్ రెడ్డి సంజయ్ ఇట్లా వాళ్ళంతా ఉన్నారు పెద్దలు. ఇప్పుడు కొంచెం తగ్గింది అనేది మనకి ఫీలింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఫుల్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఇక్కడున్న కాంగ్రెస్ ఒకటిగా తయారై వాళ్ళ కావాల్సిన అండని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళు గుర్తు చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో బలహీన వర్గాల ఓట్లే లక్ష్యంగా కిల్లి కృపారాణి వైపు ఏఐసీసీ పెద్దలు మొగ్గు చూపారు. ఆ ప్రాంతం నుంచి కేబినెట్ లో ఉన్న కిషోర్ చంద్రదేవ్ ఎస్టీ కాగా పురంధరేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. విద్యావంతురాలు కావడంతో పాటు ఆ ప్రాంతంలో బలమైన నేత అయిన ఎర్రనాయుడును 2009లో ఓడించడం కృపారానికి కలిసి వచ్చింది. తెలంగాణ ప్రాంతం విషయానికొస్తే చేవెళ్ల ఎంపీ జైపాల్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతం నుంచి మరో ఇద్దరికి కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది. కాకపోతే ఇక్కడ విధేయతకే పెద్దపీట వేశారు. తెలంగాణ ఉద్యమంలో అధిష్టాన వైఖరిని తప్పుపట్టకుండా పూర్తి విధేయతతో నడుచుకున్న సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ మంత్రి పదవులు ఇచ్చారు. తోటి ఎంపీలు ప్రత్యక్ష ఆందోళనలకు దిగినప్పటికీ వీరు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. దూకుడు వ్యవహరించే వారికి కళ్లెం వెయ్యాలన్న ఆలోచనతో కూడా అధిష్టానం వీరి వైపు మొగ్గు చూపిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా క్లిష్ట సమయంలోనూ పార్టీకి విధేయులుగా ఉన్న వారిని అధిష్టానం గుర్తిస్తుందన్న సంకేతాల్ని పంపినట్లయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉద్యమంలో యాక్టివ్ స్మూత్ కాదు, ఇది కేవలం అక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండే రాజకీయ సమీకరణలు కానీ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చూసుకొని చేసినట్టుగా చూడాలి తప్ప దీన్ని ఆ కోణంతో మేము చూస్తున్నాం. ఇది ఒక మంచి నిర్ణయంగానే మేము భావిస్తాం. రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు కూడా పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీ ప్రకారంగానే 2014లో ఎన్నికల్లో గెలవడానికి లేకపోతే ప్రజలను ఆకట్టుకోవడానికి చేసేటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మేము చూస్తాం. ఈ పునర్వ్యవస్థీకరణలో కుల సమీకరణాలపైన గట్టిగానే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 3 బలమైన సామాజిక వర్గాలైన రెడ్డి, కమ్మ, కాపుల వర్గాల వారిని ఏదో రకంగా తృప్తిపరిచే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న సామాజిక వర్గ ప్రతినిధులకు పదవులు కట్టబెట్టారు. సీనియర్లను కూడా కాదని వర్గాల ప్రాతిపదికన మొదటిసారి ఎంపీలుగా ఎన్నికైన వారిని సైతం కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు. కోస్తాంధ్రలోని కాపు ఓటు బ్యాంకే లక్ష్యంగా చిరంజీవికి సహాయ మంత్రిగా స్వతంత్ర హోదా కట్టబెట్టడంతో పాటు పల్లన్ రాజుకు ఏకంగా కేబినెట్ హోదా కట్టబెట్టింది. తెలంగాణ ప్రాంతంలో క్రియాశీలక పాత్ర పోషించే మాదిగ, లంబాడ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లకు మంత్రి పదవులనిచ్చింది. అది కూడా గిరిజన, హరిజన వర్గాల వారిని ఎంచుకుంది. తెలంగాణ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉండే బంజారా సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణలకు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టింది.
ఈ రెండు సామాజిక వర్గాలకు గత కొన్ని దఫాలుగా కేంద్ర కేబినెట్లో చోటు లభించలేదు. ఉత్తరాంధ్రలో బలహీన వర్గాల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని మొదటిసారి ఎంపీ అయిన కిల్లి కృపారాణికి పదవి ఇచ్చారు. ఉత్తరాంధ్ర బీసీల్లో తూర్పు కాపు, కొప్పుల వెలమ, కళింగ సామాజిక వర్గాలు పెద్దవి. బలహీన వర్గాల ఓటు బ్యాంకుపై కన్నేసిన కాంగ్రెస్ మొదటి రెండు సామాజిక వర్గాల నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు పదవుల్లో ఉన్న నేపథ్యంలో కళింగ వర్గానికి చెందిన కృపారాణిని కేంద్ర మంత్రిగా ఎంచుకుంది. ఇలా సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ 2 మార్లు వరుసగా అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకతను దీని ద్వారా అధిగమించవచ్చని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారు. ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసినప్పటికీ ఆశాబహులందరినీ కాంగ్రెస్ తృప్తిపరచలేకపోయింది. ముఖ్యంగా అనుభవాన్ని పూర్తిగా పట్టించుకోలేదని సీనియర్ ఎంపీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కావూరి, రాయపాటి, హర్షకుమార్, అనంత వెంకట్రామరెడ్డి లాంటి వారు అధిష్టాన వైఖరిపై మండిపడుతున్నారు. కావూరి సాంబశివరావు ఏకంగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామాజిక వర్గాల సమతుల్యంలో మాలలకు అన్యాయం చేశారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న రేణుక, విహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మందా జగన్నాథం, మధు యాష్కి లాంటి వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇండక్షన్ ఆఫ్ మినిస్టర్స్ ని మనం చూసుకున్నట్లయితే కొంత సీనియారిటీకి ప్రాధాన్యత అన్నది తగ్గింది. అది సీనియారిటీ ఎప్పుడు కూడా కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సీనియారిటీని తీసుకోలేదు. పైగా ఇంకోటి అంటే లాయలిస్టులు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున మినిస్టర్స్ అందరూ చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా ఆర్గనైజ్డ్ నుంచి పనిచేసి వచ్చిన లేరు. మొత్తంగా చూస్తే ఈ విస్తరణతో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య ఏకంగా 10కి పెరిగింది. ఇందులో 3 కేబినెట్ పదవులు కాగా 1 స్వతంత్ర హోదా, మిగతా 6 సహాయ మంత్రి పదవులు. ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్ర ప్రాంతానికి 6, తెలంగాణకు 3, రాయలసీమకు 1 మంత్రి పదవి దక్కాయి. అంతేకాదు తదుపరి జరిగే పార్టీ పదవుల పంపకంలోనూ రాష్ట్రానికి తగు ప్రాధాన్యం కల్పించవచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అటు రాష్ట్ర స్థాయిలోనూ అవసరమైన మేరకు మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యూహం.